ఇరాన్లో ప్రస్తుతం నడుస్తుంది ఖొమైనీ ప్రభుత్వం. బట్ ఈ ప్రభుత్వం రావడానికి ముందున్నటువంటి షా ప్రభుత్వాన్ని దించేశాడు. ఆ తర్వాతన తన చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు ఖొమైనీ. ఇప్పుడు ఆ ఇరాన్ తన ఆధిపత్యం కోసం తన దేశంలో ఉన్నటువంటి ప్రజలకి హిజాబ్ పేరుతో వేధించి ప్రాణాలు తీసి మహిళలను కూడా చంపేసి ఆధిపత్యం నిరంకుశంగా పరిపాలిస్తున్నాడు. అదే సందర్భంలో ఈ నిరంకుశత్వం పెంచడం కోసం ఇజ్రాయెల్ మీద దాడుల్ని ప్రోత్సహించాడు. చుట్టుపక్కలంటే మత పిచ్చని రేపాలి అన్నటువంటి ఉద్దేశంతో ఓ పక్కన యెమెన్లో, లెబనాన్లో, పాలస్తీనాలో మత పిచ్చని రేకెత్తించి తద్వారా తనకి చుట్టూ తీవ్రవాద సంస్థల ద్వారా చుట్టూ ఉన్న దేశాల మీద కూడా ఆధిపత్యం, తద్వారా ఇరాన్ని విస్తరించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఖొమైనీ. ఈ వ్యవహారాల మీదనే ఇరాన్ యువరాజు ఎవరైతే షా కొడుకు ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడు, ప్రవాసంలో ఉంటున్నాడు, యూరప్ దేశాలు అతనికి షెల్టర్ ఇస్తున్నాయి. అక్కడి నుంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అసలు ఇరాన్ని ఎందుకు వదిలేస్తున్నారు చూసి చూడనట్టు, వెంటాడండి, వేటాడండి, హమాస్ తీవ్రవాదులను వదిలిపెట్టద్దు, హౌతీ తీవ్రవాదులను వదిలిపెట్టద్దు, హిజ్బుల్లా తీవ్రవాదులను వదిలిపెట్టద్దు, వీళ్ళందరూ కూడా ఇరాన్ సైన్యమేనని గుర్తించండి, అసలు ఇరాన్ మీదనే దాడి చేయండి, ఇరాన్ సైన్యం అంతు చూడండి, అది లేకపోతే బైడెన్ లాంటి వాళ్ళు ఎంత చేసినా తాత్కాలికమే అవుతుంది అంటూ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు.